టెలిగ్రామ్ సంస్థ వ్యవస్థాపకుడిని వదిలేందుకు ఫ్రాన్స్ సిద్ధంగా లేదు, కావాలనే చేస్తున్నది. యూరప్ సమాజం అంతా కావాలనే చేస్తుంది. సోషల్ మీడియా ఉండాలి, ప్రపంచం మొత్తం ఉండాలి, ప్రపంచం మొత్తంలో ఉన్న డేటా వాళ్ళ దగ్గర ఉండాలి. ఆ డేటా మొత్తం అమెరికాతో పాటుగా యూరప్ దేశాలకు యాక్సెస్లో ఉండాలి. కానీ అలా లేదు అంటే వాళ్ళు కాదు, తమ దేశస్తులైనా సరే టెలిగ్రామ్ యాప్కి సంబంధించిన యజమాని అందుకు అంగీకరించకపోవడమే అసలు సమస్య. ఎన్క్రిప్టెడ్ అంటే మన డేటాని పొరపాటు కూడా వేరే వాళ్ళకి అవకాశం లేనటువంటి విధంగా టెలిగ్రామ్ యాప్లో సెక్యూరిటీ ఫీచర్స్ ఉంచడమే, దాన్ని మార్చమని లేదా తమ దేశాల్లో మాత్రం సమాచారం ఇవ్వాల్సిందేనంటే అంగీకరించినందుకు గాను నిషేధం పెట్టి, అంటే టెలిగ్రామ్ని ఏం నిషేధించట్లా, టెలిగ్రామ్ను వాడుతున్నారు. కానీ దాని యజమాని మీద ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే దారిని వెళ్ళేటప్పుడు కనుక ఇద్దరు తనుకుంటుందో చూసిన వాళ్ళ మీద కేసు పెట్టినట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు టెలిగ్రామ్ యాప్ మీద కేసు ఏంటంటే టెలిగ్రామ్ యాప్ ఉపయోగించి డ్రగ్స్ స్మగ్లర్లు వాడుకుంటున్నారు కాబట్టి, వ్యాపారం చేసుకున్నారు కాబట్టి ఇతని మీద డ్రగ్ పెడలర్, వ్యభిచారానికి వాడుకుంటున్నారు కాబట్టి ఇతను ఉమెన్ ట్రాఫికింగ్ కేసు, ఆయుధాలు వాళ్ళు వాడుకుంటున్నారు కాబట్టి ఇతను వెపన్స్ యాక్ట్ కిందన ఇట్లాంటి దొంగ కేసులు అనమాట. ఫ్రాన్స్ అయితే అదే ధోరణితో ఉంది. మరి రష్యా అతన్ని తీసుకురావడానికి ప్రయత్నం ప్రారంభించింది. రష్యా యాక్సెస్ అడిగితే కలవడానికి కూడా అంగీకరించలేదు ఫ్రాన్స్.